అదిగో చిన్ని మనం వెతుకుతున్న స్వామీజీ అని అంటూ ఉంటాడు చందు. అలా అనేసరికి ఇక స్వామీజీ దగ్గరికైతే వెళ్తూ ఉంటారు చిన్ని, చందు. అలా ఎళ్ళేసరికి వాళ్ళిద్దరైతే స్వామీజీ మీకోసమే చూస్తున్నాం. మీరు అందరూ మా అమ్మ చనిపోయింది అని అంటున్నారు. కానీ మా అమ్మ చనిపోలేదని నాకనిపిస్తుంది. నాకెందుకో మీరు చెప్పినవన్నీ జరిగాయి. ఈ విషయంలో కూడా మీరు ఏదో ఒకటి చెప్పండి స్వామి అని చెప్పి చిన్ని అయితే స్వామీజీని అడుగుతూ ఉంటుంది. అలా స్వామీజీని అడిగేసరికి స్వామీజీ అయితే ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించేసరికి ఇక అక్కడే ఉన్న వాళ్ళ అత్తయ్య వా వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. "ఏంటి స్వామీజీ చెప్పండి, మీరు చెప్పినట్లుగా జరుగుతున్నాయి" అనేసరికి స్వామీజీ అయితే కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఇక అంతా శివుడాజ్ఞ అని చెప్పి అలా కళ్ళు మూసుకునేసరికి బాంబ్ బ్లాస్ట్ అవ్వడం అవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించేసరికి స్వామీజీ ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. చావు పుట్టుక గురించి ఎవరు ఏది చెప్పలేరమ్మా అని చెప్పి స్వామీజీ అయితే అనేస్తూ ఉంటాడు. కాలమే నిర్ణయిస్తుంది ఎప్పుడు ఏది జరగాలి ఏంటి అనేది. ఏది జరగాలన్నా కాలమే నిర్ణయిస్తుంది అనైతే అనేస్తూ ఉంటాడు. ఇక బాలరాజు అయితే కోవెలకి వెళ్ళి కావేరిపై అర్చన చేపిస్తూ ఉంటాడు. అలా స్వామీజీ చెప్పిన మాటలకైతే చిన్ని షాకై ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలరాజు అర్చన చేపిస్తూ ఉంటాడు కావేరిపై. ఇక స్వామీజీ చెప్పిన మాటలకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో గాలి వీస్తూ అటుగా ఒక అమ్మాయి అయితే జాగింగ్ చేసినట్లుగా అటుగా రన్నింగ్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఇక కాలమే అంతా నిర్ణయిస్తుంది. నీ జీవితంలో ఇంకో కొత్త మలుపు తిరగబోతుంది అని అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా చిన్ని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమ్మాయి అయితే హెడ్సెట్స్ అవన్నీ వేసుకొని అటుగా వస్తూ ఉంటుంది. అది చూసి బాలరాజ్ అయితే ఎవరు అనైతే అలా పరాగ్గా చూస్తూ ఉంటాడు. చిన్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది స్వామీజీ చెప్పిన మాటలకి.